హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమిత్ర ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చినామంటే మన తెలంగాణలో ఉన్న అతి ప్రాచీనమైన టెంపుల్కి అయితే వచ్చేసినాం. మన తెలంగాణలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇది ఎక్కడ ఉందనంటే ఎగ్జాక్ట్గా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండలంలోని వేములవాడ నడిబొడ్డున అయితే ఈ టెంపుల్ ఉందన్నమాట. దీన్ని దక్షిణ కాశీగా పిలువబడుతుంది అనమాట. ఈ యొక్క టెంపుల్కి అయితే వచ్చేసినాము. లోపలికి అయితే వెళ్ళేసి టెంపుల్ విశిష్టత అయితే తెలుసుకుందాము. మ్యాక్సిమం లోపలికి అయితే ఫోన్ అలో ఉండదు. బయటకు వచ్చేసి మళ్ళీ దీని చరిత్ర అయితే చెప్పేసుకుందాం. ఇక్కడ ఇంకోటి ప్రత్యేకత ఏంటంటే కోడేదుల మొక్క అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఆ ప్రత్యేకత గురించి కూడా మనం అయితే చెప్పుకుందాము. ఓకేనా, లెట్స్ స్టార్ట్ మై వీడియో. లోపలికి అయితే వెళ్ళిపోదాం కదా. లోపలికి ఎట్లా వెళ్తారు? పుణ్యక్షేత్రం. వావ్, నైస్. పుష్కరిణి అద్భుతంగా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ ఉంది మనకు పార్కింగ్, అదంతా కూడా మనం అదే అనవసరంగా మనం ఎక్కడెక్కడో వచ్చి అంతా చిల్లైపోయింది. ఈ యొక్క ఆలయ ప్రత్యేకల విషయానికి వచ్చినట్టయితే శివరాత్రి రోజున 100 మంది అర్చకులతోటి మహాలింగార్చన జరుగుతూ ఉంటుంది. అమావాస్య, ఏకాదశి మొదలగు అర్ధరాత్రి వేళ శివుని ఏకాదశి రుద్రాభిషేకం కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ భక్తులు చేసే పూజల్లో ప్రత్యేకమైనది ఒకటి ఉందన్నమాట. అదే కోడెమొక్కు అని అంటారు. భక్తులు గిత్తను తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి ప్రాంగణంలో కట్టేసి ఆ గిత్తను దేవాలయ దక్షిణానికి ఇచ్చేస్తారు. దీనివల్ల సంతాన ప్రాప్తి, అదేవిధంగా వాళ్ళు నమ్ముతున్న వంటి కోరికలు అవన్నీ కూడా నెరవేరుతామని చెప్పేసి ఒక ప్రత్యేకమైన ఆచారం అయితే ఇక్కడ ఉందన్నమాట. ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహుడు రాజదిత్య అనే బిరుదు ఉండేది. ఆ బిరుదు పేరిటగానే లేదా అతడి కట్టించినందువల్ల కానీ ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇది రాజన్న వేములవాడ టెంపుల్ అనమాట. లోపలికి వెళ్తుంటే ఆ జనాలు అమ్మో, ఈ మామూలు టైంలోనే ఈ రేంజ్లో ఉందనంటే మహాశివరాత్రి రోజు కానీ తర్వాత కొన్ని ప్రాముఖ్యతలు ఉంటాయి కదా టెంపుల్కి, ఆ ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం వేరే లెవెల్ ఉండేటట్టుంది, మామూలుగా లేదు. ఇంకొకటి ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క లాగా ఉందన్నమాట. కోడేదుల మొక్క అని చెప్పేసి, కోడేదుల మొక్క అని అంటే ఏంటి అని అంటే ఎవరైనా కోరిక కోరుకొని ఆ కోరిక తీరినట్లయితే ఒక ఆవును కానీ ఒక ఎద్దును కానీ తీసుకొని వచ్చి ఆ చుట్టుముట్టు ప్రదక్షిణలు చేసి అక్కడనే ఆ యొక్క దేవుని సన్నిధిలో ఉన్నటువంటి కొంతమందికి అప్పచెప్పేసి అయితే వెళ్తారనమాట. ఇది కోడేదుల మొక్క అని అంటే ఇక్కడ ఈ దేవునికి ప్రత్యేకత అనమాట. అంతేకాకుండా ఈ ఇంకా బెల్లం ఉంటుంది కదా, మన మేడారము బెల్లం తీసుకొని వెళ్తారు కదా, ఆ విధంగానే సేమ్ అదే విధంగా బెల్లం తీసుకొని వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత వచ్చి కొంతమందికి అక్కడ వంచేసి ఆ ప్రక్రియ అయితే ఇక్కడ ప్రత్యేకత ఉందన్నమాట. ఇది ఈ వీడియో అనమాట, వేములవాడ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కెమెరామెన్ విక్రమ్తో శేఖర్. మీరు ఖచ్చితంగా లైక్ తర్వాత కామెంట్ చేయండి, ఎందుకంటే మా వీడియో పుష్ కావడానికి
ఇవే మెయిన్ అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, డూ సబ్స్క్రైబ్ విశ్వామిత్ర ఛానల్.